సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగా ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 47వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగేరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ య పశ్యతి స పశ్యతి. ఇంతకుముందు చూపించిన భావాన్నే ఈ శ్లోకంలో కూడా కొనసాగిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. సాంఖ్యై స్థానం ప్రాప్యతే. సాంఖ్య అంటే సన్యాసులు, స్థానం అంటే మోక్షం. సన్యాసులు మోక్షాన్ని పొందుతారు. ఎలాగా అన్నప్పుడు కర్మయోగం, జ్ఞానయోగాలు పాటించడం ద్వారా. కర్మయోగం చిత్తశుద్ధికి అని చూసాం. సన్యాసి చేసే కర్మలు కూడా వేరే అని కూడా చూసాం. సన్యాసి మోక్షం పొందుతాడు అనగానే అర్జునుడు అయితే నేను సన్యాసం స్వీకరిస్తాను అనే ప్రమాదం ఉన్నది. అందువల్ల కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే తత్ యోగై అపి గమ్యతే. తత్ అంటే ఆ స్థానం, ఆ స్థానం అంటే మోక్షం. లక్ష్యం యోగై అంటే గృహస్థులు, సన్యాసులు ఏ మోక్షాన్నైతే పొందుతున్నారో గృహస్థులు కూడా అదే మోక్షాన్ని పొందుతారు, సన్యాసులు కూడా అదే మోక్షాన్ని పొందుతారు. ఎక్కువ తక్కువ ఏమీ కాదు. గృహస్థుల మోక్షం తక్కువ కాదు, అలాగని సన్యాసుల మోక్షం ఎక్కువ అని కాదు. మోక్షం అంటేనే అనంతం, రెండు అనంతాలు ఉండవు కదా. ఏకం సాంఖ్యం చ యోగం చ. సన్యాసులు పొందేటువంటి మోక్షం, గృహస్థులు పొందే మోక్షం రెండు ఒక్కటే. ఏకం అంటే ఏకఫలం. యః పశ్యతి స పశ్యతి అంటే ఆశ్రమయో ఏకఫలత్వం య పశ్యతి స పశ్యతి. రెండు ఆశ్రమాలు ఒకటే ఫలం ఇస్తాయని గ్రహించే వ్యక్తి తక్కిన వారు తప్పుగా చూస్తున్నారు అని తెలుసుకుంటాడు. రెండూ ఒక్కటే అని ఎందుకు కృష్ణ పరమాత్మ నొక్కి ఒక్కాణిస్తున్నాడు అంటే, ఎందుకంటే ఏ కాస్త అవకాశం దొరికినా సరే అర్జునుడు యుద్ధభూమి నుంచి పారిపోవాలనే ఉన్నాడు. అతను పారిపోకుండా చూసే బాధ్యత కృష్ణ పరమాత్మ మీద ఉన్నది. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్త మునిర్బ్రహ్మ నచిరేణాదిగచ్చతి. ఈ శ్లోకంలో ఒక కొత్త విషయాన్ని ప్రవేశపెడుతున్నాడు కృష్ణ పరమాత్మ. బాహ్యంగా చూస్తే రెండు ఆశ్రమాలు సమానమే. విశ్వవిద్యాలయానికి వెళ్ళాక ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్నీ కూడా సమానమే.
ఏదో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని అనలేం. కానీ మనం దేన్ని తేలికగా నేర్చుకోగలము అన్నది మన మనోస్థాయిని బట్టి ఉంటుంది, మన బుద్ధిని బట్టి ఉంటుంది. అలాగే అన్ని వాతావరణాలు కూడా ఒకటే. కానీ కొంతమంది చలిని తట్టుకోగలిగితే కొంతమంది ఎండను తట్టుకోగలుగుతారు. అందువల్ల 2 స్థాయిలు సమానమే. అయినా కూడా మనిషి యొక్క మానసిక పరిపక్వతను బట్టి కొంచెం తేడా ఉంటుంది అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మానసిక పరిపక్వత ఉంటే సన్యాసాశ్రమం అద్భుతం. కానీ అది లేకపోతే మాత్రం సమస్యే. అందరూ సన్యాసి దగ్గరికి వచ్చి నన్ను ఒంటరితనం బాధిస్తోంది అని తమ సమస్యలను చెప్పుకుంటారు. కానీ ఎవ్వరూ కూడా మీకు ఎలా ఉందండి, ఒంటరిగా అనిపిస్తోందా అని అడగరు. ఒంటరితనాన్ని ఇష్టపడితే అది ఆశ్రమ ప్రశాంతతగా అనిపిస్తుంది. అదే ఒంటరితనం బాధ పెడితే అది శ్మశాన నిశ్శబ్దంగా అనిపిస్తుంది. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళి భర్త ఆఫీసుకు వెళితే భయంకరమైనటువంటి ఒంటరితనాన్ని, చీమ చుట్టుక్కుమన్నా వినిపించేంతటి నిశ్శబ్దాన్ని భరించలేకపోయింది ఒక స్త్రీ. చాలా డిప్రెషన్కు లోనైంది. భర్తకు విడాకులు ఇచ్చేదాకా వెళ్ళింది. అప్పుడు ఎవరో హైదరాబాద్ వచ్చేయమని సలహా ఇచ్చారు. ఇప్పుడు ఆ జంట హైదరాబాదులోనే ఉంటుంది. భర్త ఆఫీసుకు వెళ్ళినా సరే ఇక్కడ రణగొణ ధ్వనులకు లోటే ఉండదు కదా. కాబట్టి పరిణతి చెందిన వ్యక్తికి నిశ్శబ్దం ఒక వరం. అతను ఆత్మ, బ్రహ్మ వాటి గురించి ఆలోచించగలుగుతాడు. అదే నిశ్శబ్దం ఇంకొకరికి భరించలేనిది కావచ్చు. అందువల్ల సన్యాసాశ్రమాన్ని ఆనందించడానికి మానసిక పరిపక్వత అన్నది కావాలి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మహాబాహో సన్యాస దుఃఖం ఆప్తుం అయోగతః. ఓ అర్జున, సన్యాసాశ్రమ జీవనం గడపడం అంత తేలికేమీ కాదు. సమస్యలున్నాయని చెప్పి గృహస్థాశ్రమం నుంచి సన్యాసంలోకి దూకితే అది పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే. మానసిక పరిపక్వత వచ్చి సన్యాసం తీసుకుంటే బాధ లేదు, కానీ లేకపోతే అది దుఃఖమే. యోగయుక్తో మునిహి. మునిహి అంటే ఏకాంతాన్ని ఇష్టపడే వ్యక్తి. మననాత్ మునిహి, మౌనాత్ మునిహి అని 2 అర్థాలున్నాయి. ధ్యానానికి ఇష్టపడే వ్యక్తి, ఏకాంతాన్ని ఇష్టపడే వ్యక్తి అని వస్తుంది. చాలామందికి ఏకాంతాన్ని ఇష్టపడరు. ఎవరూ దొరక్కపోతే వారిలో వారే మాట్లాడుకుంటూ ఉంటారు కూడా. బ్రహ్మ అధిగచ్చతి. కానీ మౌనాన్ని ఇష్టపడే అటువంటి సన్యాసి బ్రహ్మను పొందుతాడు, అంటే మోక్షాన్ని పొందుతాడు. ఎప్పుడు పొందుతాడట? నచిరేణ, వీలైనంత త్వరలో పొందుతాడు. కృష్ణ పరమాత్మ సలహా ఏమిటి అంటే, చాలామందికి గృహస్థాశ్రమమే అనువైనది, చాలా కొద్ది మందికి మాత్రమే సన్యాసాశ్రమం అనువైనది. మనస్సు పరిపక్వత చెందకుండా సన్యాసాన్ని స్వీకరిస్తే వారు చాలా అవస్థపడతారు. అందువల్ల గృహస్థాశ్రమమే క్షేమం అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. యోగయుక్తో హి విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. ముందు శ్లోకం వరకు 2 ఆశ్రమాలను పోల్చి రెండింటిలోనూ లాభ నష్టాలు ఉన్నాయి. 2 సమంగానే మోక్షాన్ని ఇస్తాయి. కానీ ఎక్కువ మందికి గృహస్థాశ్రమమే మెరుగైనది అని భగవానుడు చెప్పాడు. అక్కడితోటి ఈ 2 రకాల జీవన విధానాల గురించి చర్చ ముగిసింది. ఇప్పుడు
ఈ 7వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు సాధనద్వయ శ్లోకాలు. 2 సాధనలు ఉన్నాయి అని చూసాం. అవి కర్మయోగ, జ్ఞానయోగ సాధనలు. మొదటిగా కర్మయోగ సాధనా శ్లోకాలు 7 నుంచి 12 వరకు. ఈ శ్లోకాల్లో ఏ విధమైన జీవన విధానంలో ఉన్నా కూడా పాటించాల్సినటువంటి సాధనల గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అవన్నీ కూడా ఈ ఒక్క శ్లోకంలోనే అద్భుతంగా చెప్పబడ్డాయి. కృష్ణ పరమాత్మ గృహస్థుని దృష్టిలో పెట్టుకుని సాధనలను చెప్తున్నాడు. ఎందుకంటే ఈ 2 సమానమే అయినా సరే గృహస్థాశ్రమం శ్రేష్టమని చెప్పాడు కదా. ఏమిటా సాధనలు అన్నప్పుడు మొదటిది యోగయుక్త, అంటే కర్మయుక్త. 3వ అధ్యాయంలో వివరించినట్టుగా ముందు కర్మయోగి అవ్వాలి. కర్మయోగి అంటే తన లౌకిక లక్ష్యాలను ఆధ్యాత్మిక లక్ష్యాలను సమతుల్యంగా చేసి చూసేటువంటి వ్యక్తి. కర్మయోగి ఎంతసేపు కూడా ధనం వెంట పరుగులు తీయడు. కర్మయోగికి 2 రకాల జీవన విధానాలు గడపాలని తెలుసు. పంచమహాయజ్ఞాలు లౌకిక జీవనంలో చేయాలి, ఆంతర్గత ఎదుగుదలకు ఆధ్యాత్మిక చింతన చేయాలి. జీవితం అంటే అర్థకామాలే కాదు, ధర్మమోక్షాలు కూడా పాటించాలి. ఈ రెండింటినీ కూడా సమతుల్యం చెయ్యాలి. ఏదో ఉద్యోగరీత్యా నిచ్చెనలోపై ఎత్తుకు వెదగాలి, తప్పులేదు. కానీ ఆధ్యాత్మిక చింతనను దూరం చేయకూడదు. ఈ రోజుల్లో వారానికి 2 రోజులు గీత బోధ వినడమే బ్రహ్మ ప్రళయంగా ఉంటుంది. మధ్యలో గీతను పట్టుకునే తీరికే లేదు అని అంటున్నారు. కానీ దానికి ఇంకా ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం భగవంతుణ్ణి ప్రార్థించాలి కూడా. ఉర్వారుకం ఇవ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దోసకాయ పక్వం చెందే వరకు తీగకు ఆనుకుని ఉంటుంది. ఎప్పుడైతే అది పక్వం చెందుతుందో అప్పుడే తీగ దాని నుంచి విడిపడుతుంది. అలాగా అనేక విషయాలకు అంటుకుని ఉన్నా కూడా సమయం ఆసన్నమైనప్పుడు విడిపడాలి. దీన్ని యోగయుక్తం అని అంటారు. ఆంతర ఎదుగుదలకు ప్రాముఖ్యతనివ్వడం. నాకు ఏముంది అనుకునేదానికంటే నేను ఏమిటి అన్న విషయానికి ప్రాముఖ్యతనివ్వాలి. ఆరంభ దశలో నాకు ఏమున్నాయి అనే విషయం మీద శ్రద్ధ వహిస్తాం. నేనేమిటో అసలు పట్టించుకోం. రాను రాను మన దృక్కోణం మారాలి. తనకంటూ ఏమీ లేకపోయినా సరే అతను పూర్ణుడు అని జ్ఞాని గురించి శంకరాచార్యులు వారు వివరిస్తారు. అందువల్ల నాకు ఏముంది అనుకునేదానికంటే నేను ఏమిటి అనేదే ముఖ్యం. ఈ విషయం గనక అర్థమైతే నేను కర్మయోగిగా నా యాత్రను మొదలుపెట్టినట్టే. ఇందులో మొదటి దశ ఏమిటి అంటే యోగయుక్తం, కర్మయోగి అవడం. యోగ అంటే కర్మయోగ, యోగయుక్త అంటే కర్మయోగేన యుక్త. కర్మయోగి భవా, కర్మయోగి అయినట్టు. మరి సూచనలు ఏమిటి అంటే కృష్ణ పరమాత్మే 3 సూత్రాల కార్యక్రమాన్ని 3వ అధ్యాయంలో ఇచ్చాడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వరః. కర్మయోగి అవ్వాలి అంటే 3 నియమాలను పాటించాలి. ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యతని ఇవ్వాలి. చేసే ప్రతి పని ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. అలాగే వచ్చిన ప్రతి ఫలాన్ని కూడా ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. అటువంటి వ్యక్తిని యోగయుక్త అని అంటారు.
సమాజం మీరు లౌకికంగా ఎంత ఎదిగారు అని చూస్తే, వేదాంతం ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగారు అని చూస్తుంది. కర్మయోగం మీకు లౌకిక ఉన్నతిని తీసుకురావచ్చు, తీసుకురాకపోనవచ్చు. కానీ వేదాంతపరంగా తీసుకుని వస్తుంది. ఏమిటా ఉన్నతి అంటే విశుద్ధాత్మ, శుద్ధమైన మనస్సు. శుద్ధమైన మనస్సు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు అతీతంగా ఉన్నటువంటి మనస్సు. అనారోగ్యకరమైనటువంటి ఆలోచనలను కృష్ణ పరమాత్మ ఆసురీ సంపత్తి అంటాడు 16వ అధ్యాయంలో. కర్మయోగాన్ని పాటిస్తే ఆసురీ సంపత్తి తొలగి దైవీ సంపత్తి పెరుగుతుంది. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అంటూ 16వ అధ్యాయంలో వస్తుంది. తర్వాత ఇక్కడ మూడోది విజితాత్మ, జితేంద్రియ. ఇక్కడ విజితాత్మలో ఆత్మ అంటే శరీరం, విశుద్ధాత్మలో ఆత్మ అంటే మనస్సు. పక్కపక్కనే వాడిన 2 పదాల్లోని ఆత్మ అన్న పదానికి 2 అర్థాలున్నాయి. విశుద్ధాత్మ అంటే శుద్ధమైనటువంటి మనస్సు, విజితాత్మ అంటే శరీరాన్ని జయించినటువంటి వాడు, అలాగే జితేంద్రియ అంటే ఇంద్రియాలను జయించినవాడు. విజితాత్మ, జితేంద్రియ 2 పదాలు ముఖ్యమైనవే. అది నదిని సరిగా ఉపయోగించుకోవడం లాంటిది. నదిని సరిగా ఉపయోగించుకోవడం అంటే 2 పనులు చేయాలి. పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న నది నీటిని సముద్రంలో చేరకుండా ఆనకట్ట కట్టాలి. కానీ ఆనకట్ట కట్టి ఆపినంత మాత్రాన్న పని అయిపోలేదు. ఆపినది నది నీటిని సరి అయిన దిశలో మళ్లించకపోతే అది ఆనకట్టను తెంచుకుని బయటకు ప్రవహిస్తుంది. అందువల్ల చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి నది నీటిని నిల్వ ఉంచాలి. ఆ తర్వాత మంచి మార్గంలో ప్రవహించేలాగా చేయాలి. అలాగే మనలో కూడా శారీరక శక్తి ఉన్నది, ఇంద్రియ శక్తి ఉన్నది, మానసిక శక్తి ఉన్నది, ధీశక్తి కూడా ఉన్నది. నిజానికి మనకు ఎంతో శక్తి ఉన్నది, కానీ దాన్ని అనవసరంగా వృధా చేసుకుంటున్నాం. ఇటువంటి శక్తిని నిల్వ చేసి సరి అయిన దిశలో పంపిస్తే దాన్ని శక్తులను నిర్దేశించడం అని అంటారు. అటువంటి వ్యక్తి విశుద్ధాత్మ అవుతాడు, జితేంద్రియుడవుతాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన ఇంద్రియాలను, మనస్సును శుద్ధిపరుచుకుని ఆత్మజ్ఞానం పొందడానికి అర్హత సంపాదిస్తాడో అటువంటి వ్యక్తిని జ్ఞానయోగ్యతా పురుష అని అంటారు. మరి జ్ఞానం పొందడానికి ఉండవలసినటువంటి అర్హత ఏమిటి అంటే మనస్సుని, ఇంద్రియాలను జయించడం. వేదపూర్వ భాగం అంతా కూడా ఈ జ్ఞానయోగ్యతా ప్రాప్తిని కలగజేస్తుంది. ఎప్పుడైతే జ్ఞానయోగ్యత వస్తుందో అప్పుడు ఆధ్యాత్మికత వస్తుంది. అది వేద అంతభాగం నుంచి వస్తుంది. కర్మకాండ నుంచి జ్ఞానకాండకు వెళ్ళాలి. సర్వభూతాత్మ భూతాత్మ. కర్మయోగి జ్ఞానయోగిగా మారతాడు. బహిర్ముఖుడుగా ఉన్నవాడు అంతర్ముఖుడవుతాడు. జ్ఞానయోగం వల్ల ఏ జ్ఞానాన్ని పొందుతాడు అన్నదాన్ని కృష్ణ పరమాత్మ ఒక్క వాక్యంలో చెప్పేశాడు. అది చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. సర్వభూతాత్మ భూతాత్మ. జ్ఞానయోగంలో 3 దశలు ఉన్నాయి. అవి నేను శరీరం కన్నా భిన్నంగా ఉన్న ఆత్మను, కాంతి
చేతికి సన్నిహితంగా ఉన్నా కూడా చేతికి భిన్నంగా ఉంటుంది. చెయ్యి అక్కడ పెట్టినా అక్కడి నుంచి తీసేసినా కూడా కాంతి ఉండనే ఉంటుంది. అలాగే నేను శరీరానికి భిన్నంగా ఉన్న ఆత్మను, అంటే శరీరం ఉన్నా లేకపోయినా ఆత్మ ఉంటుంది. ఇదంతా కూడా వివరంగా మనం 2వ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి 25వ శ్లోకం దాకా చదివాం. ఈ ఆత్మ నా శరీరంలో మాత్రమే కాదు, అన్ని శరీరాల్లోనూ ఉంటుంది. ఇది రెండోది. ఒకే కాంతి చేతి మీద, పుస్తకం మీద, బల్ల మీద, అన్ని వస్తువుల మీద పడుతుంది. వాటి మీద పడే కాంతి ఏకం. రూపం ఉన్న వస్తువుల మీద, రూపం లేని వస్తువుల మీద కూడా పడుతుంది. అలాగే శరీరాలు అనేకం, వాటిలో ఉన్న ఆత్మ ఏకం. సర్వవ్యాపకమైన అరూపమైన ఆత్మ రూపం అన్ని శరీరాల్లోనూ ఉన్నది. 3వ దశ పరమాత్మ ఇక్కడ చెప్పలేదు, కాబట్టి మనం కూడా అతను చెప్పినప్పుడు చూద్దాం. సర్వభూతాత్మ భూతాత్మ అంటే జ్ఞాని యోగి నేను నా శరీరంలోనూ తక్కిన అన్ని శరీరాల్లోనూ ఉన్న ఆత్మను అని తెలుసుకుంటాడు. నేను సర్వభూత ఆత్మను, ఏకభూత ఆత్మను కాదు. భూతం అంటే శరీరం, సర్వభూత ఆత్మ అంటే నాలోనే కాదు అన్ని శరీరాల్లోనూ నేను ఉన్నాను. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. ఈ వివరాలు మళ్ళీ 6వ అధ్యాయంలో వస్తాయి, అక్కడ చూస్తాం. ఇప్పుడు నేను నాలోనూ అన్ని శరీరాల్లోనూ ఉన్న ఆత్మను అని జ్ఞానయోగి తెలుసుకుంటాడని అర్థం. ఇలా అర్థం చేసుకుంటే చాలు. ఈ జ్ఞానం పొందితే కలిగే ఫలం ఏమిటి అంటే అతనికి దేహ అభిమానం పోతుంది. ఇంతవరకు నేను శరీరాన్ని అని అనుకుంటున్నాను, అంత ప్రత్యక్షంగా నేను శరీరాన్ని అని అనకపోయినా నేను నా గురించి ఇచ్చే వివరాలన్నీ కూడా శరీరానికి సంబంధించినవే. నా వయస్సు ఎంత, నేను ఫలానా వారి పుత్రుడను అంటూ చెప్పే వివరాలన్నీ కూడా దేహానికి సంబంధించినవే. ఇప్పుడు నేను శరీరానికి భిన్నంగా ఉన్న ఆత్మను అని తెలుసుకోవడం వల్ల శరీరం నుంచి విడిపడతాను. ఎప్పుడైతే శరీరం నేను కాదు అని అర్థం చేసుకుంటానో అప్పుడే కర్మలను నేను చేస్తున్నాననే భావన కూడా పోతుంది అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. దేహ అభిమాన త్యాగం కర్మ అభిమాన త్యాగానికి దారితీస్తుంది. ఎందుకంటే కర్మలన్నీ కూడా శరీరానికి చెందినవే కనుక. ధర్మి యొక్క అభిమానం ధర్మ అభిమానానికి దారితీస్తుంది. నిజానికి శంకరాచార్యుల వారు ఈ ప్రాథమిక వాక్యంతోనే తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని మొదలు పెడతారు. మన సమస్యలన్నీ కూడా మనకున్న 2 అభిమానాల వల్ల ఏర్పడతాయి. ఒకటి శరీరంతో మమేకం చెందడం, ఇంకొకటి శరీర ధర్మాలతో మమేకం చెందడం. వేదాంతం ఈ అభిమానాలను పారద్రోలడానికి కంకణం కట్టుకుంది. కుర్వన్నపి లిప్యతే. జ్ఞాని ఏ కర్మ వల్ల చెలించడు, ఏ కర్మతోనూ మమేకం చెందడు. కుర్వన్నపి కర్మ చేస్తున్నా కూడా చలించడు. కారు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నా కూడా కారులో కూర్చున్న మీకేమీ ఆయాసం రాదు. అలాగే జ్ఞానికి కర్మ అభిమానం ఉండదు. దీన్ని అహంకార అభిమాన అభావం అని అంటారు. దీన్ని 3వ అధ్యాయంలో మనం చూసాం. ప్రకృతే క్రియమాణాని
గుణైః కర్మణి సర్వసా అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. శరీరంతో మమేకం చెందినటువంటి వ్యక్తి కర్త అవుతాడు, దాని ఫలితంగా భోక్త కూడా అవుతాడు. అటువంటి వ్యక్తిని విమూఢాత్మ అన్నాడు కృష్ణ పరమాత్మ. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. దానికి భిన్నంగా జ్ఞాని తన శరీరాన్ని తనకు భిన్నంగా చూడగలుగుతాడు. తక్కిన శరీరాలు ఈ భూమి మీదకు వచ్చిపోయినట్టుగానే తన శరీరం కూడా ఎప్పుడో వెళ్ళిపోతుంది అని అర్థం చేసుకుంటాడు. మామూలుగా మనం ఎవరో చనిపోతే వైరాగ్యాన్ని ప్రదర్శిస్తాం, కానీ జ్ఞాని తన శరీరం మీద వైరాగ్యాన్ని పెంచుకుంటాడు. వైరాగ్యాన్ని పెంచుకుంటే ప్రకృతి సూత్రాలను స్వీకరిస్తాం. వైరాగ్యం లేకుండా మమకారం ఉంటే ప్రకృతి సూత్రాల మీద కోపం, ద్వేషం పెంచుకుంటాం. జ్ఞాని అలా కాదు, అతను ప్రకృతి సూత్రాలను అంగీకరిస్తాడు. ఈ శరీరం షడ్వికారాలకు లోనవుతుంది అని అర్థం చేసుకుంటాడు. అవేమిటి? అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి ఇది. దీన్నే వైరాగ్యం అంటారు. నా లిప్యతే అంటే అతను చలించడు. ఈ భావాన్నే తర్వాత వచ్చే శ్లోకాల్లో ఇంకా వివరంగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవేత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్వన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి ధారయన్. ఇప్పుడు జ్ఞాని జీవన విధానం గురించి వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అతను కర్మ జ్ఞాన యోగాన్ని పాటించి జ్ఞానం పొందాడు. అతను గృహస్థ జ్ఞాని అన్నా కావచ్చు, సన్యాసి జ్ఞాని అయినా కావచ్చు. 4వ అధ్యాయంలో వీరిద్దరి గురించి చెప్పాడు. శంకరాచార్యుల వారినే తీసుకోండి. ఆయన దేశమంతటా అనేక సార్లు పర్యటించారు. అది కూడా కాలినడకన. అనేక మతాలను స్థాపించారు. షణ్మత స్థాపన కూడా చేశారు. ఎందరితోనో వాద ప్రతివాదాలు చేశారు. ఎన్నో శ్లోకాలు రాశారు, ఎన్నో భాష్యాలు రాశారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన గృహస్థ కన్నా కూడా చాలా కర్మలు చేశారు. కానీ గృహస్థ జ్ఞాని సన్యాస జ్ఞానిలోనూ సమానంగా ఉన్న లక్షణం ఏమిటి అంటే అదే వైరాగ్యం. నైవ కించిత్ కరోమి. ఆత్మ స్వరూపం ఏ పని చెయ్యదు, అది అకర్త, అందువల్ల అభోక్త కూడా. చేయి కదిపితే కాంతి కదిలినట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి అది కదలదు. జ్ఞాని తను అకర్త అభోక్త అని తెలిసి కూడా తను చేయవలసినటువంటి విధిని నిర్వహిస్తాడు. అతనికి ఏమీ కూడా వ్యక్తిగత కోరికలు ఉండవు. అతను పూర్ణ పురుషుడు, కృతకృత్యుడు. అలాంటప్పుడు అతన్ని పని చేయడానికి ఏది ప్రేరేపిస్తుంది అంటే సమాజం మీద దయా, జాలి ప్రేరేపిస్తాయి. అజ్ఞానపూర్వకమైనటువంటి సమాజం కోసం, అవస్థపడుతున్నటువంటి జగత్తు కోసం అతను పనిచేస్తాడు. ప్రేమ, దయలను అతను అలవర్చుకోవాల్సిన అవసరం లేదు. జ్ఞానం అతనిలో సహజంగా ఉన్నటువంటి ప్రేమను వెలికి తీస్తుంది. దయానంద స్వామీజీ అద్భుతంగా చెప్తారు, మనం ప్రేమను కష్టపడి పెంపొందించుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం స్వతహాగా ప్రేమమూర్తులం. మన సహజ గుణం జాలి, దయ. కానీ మనం దాన్ని స్వార్థంతో కప్పివేస్తున్నాం. స్వార్థం
మన శరీర అభిమానం వల్ల ఏర్పడింది. ఎప్పుడైతే దేహ అభిమానాన్ని పారద్రోలుతామో ఈ కప్పబడి ఉన్నటువంటి జాలి దయాగుణాలు వాటంతట అవే వెలికిలోకి వస్తాయి. ఈ జాలి దయాగుణాలు ఎలా వెలికిలోకి వస్తాయి అంటే కర్మ రూపంలో వస్తాయి. ధనం కావలసిన వారికి ధన సహాయం చేస్తాం, జ్ఞానం కావలసిన వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాం. భుక్తి ముక్తి ప్రదాతాచ తస్మై శ్రీ గురవే నమః. ఏది చేసినా కూడా ధార్మికంగా చేస్తాం. దేహ అభిమానం ధార్మిక పనులు చేయిస్తే దేహ అభిమాన త్యాగం ధార్మిక పనులను చేయిస్తుంది. మలయాళంలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉన్నది. దాని అర్థం, ఓ దేవా, నాకు నేను అనే భావన పడకూడదు. ఒకవేళ నేను అని అనిపిస్తే ఆ నేను మొత్తం సృష్టితో మమేకం చెందాలి. మొత్తం జగత్తులో నేను మమేకం చెందితే నేను దేవుణ్ణి అవుతాను. అప్పుడు నేను ఏం చేసినా కూడా దేవుడు చేసినట్టు అవుతుంది. దేవుడు ఎప్పుడూ కూడా అధర్మాన్ని చెయ్యడు. కాబట్టి జ్ఞాని కూడా ఎప్పుడూ అధర్మం చెయ్యడు. అందువల్ల అతను కర్మలు చేస్తూనే ఉంటాడు. ఏం కర్మలు చేస్తాడు అంటే పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్. ఈ 5 పదాలు పంచ జ్ఞానేంద్రియ కర్మలను సూచించడం జరుగుతుంది. అంటే వినడం, స్పర్శించడం, వాసన చూడడం, రుచి చూడడం, ఈ పనులన్నీ కూడా జ్ఞాని చేస్తూనే ఉంటాడు. అలాగే కర్మేంద్రియ కర్మలను కూడా అతను చేస్తాడు. ఏమిటవి? గచ్చన్, స్వపన్, శ్వసన్, ప్రలపన్, విసృజన్, గృహ్ణన్, ఉన్మిషన్, నిమిషన్. ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు చేసే పనులు. గచ్చన్ నడుస్తాడు, స్వపన్ నిద్రిస్తాడు, ప్రలపన్ మాట్లాడతాడు, విసృజన్ విసర్జన క్రియ చేస్తాడు, గృహ్ణన్ తీసుకుంటాడు, శ్వసన్ శ్వాసక్రియలు జరుపుతాడు, ఉన్మిషన్ నిమిషన్ అపి కళ్ళు తెరిచి మూస్తాడు. ఈ చర్యలన్నీ కూడా చేస్తూనే ఉంటాడు. వాటిలో ఏ మార్పు ఉండదు. జ్ఞానం పొందాక చేతితో నడవడు, తలకిందులుగా నడవడు, ముక్కుతో తినడు, అంతా మామూలుగానే ఉంటుంది. అయితే స్థితప్రజ్ఞ లక్షణాలు ఎలా ఉంటాయి అని అర్జునుడు 2వ అధ్యాయంలో అడిగాడు. జ్ఞానిలో ఏదో భిన్న ప్రవర్తన మనం ఎదురు చూస్తాం. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితదీకం ప్రభాషేత కిమాసీత్ ప్రజేత కిం. స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు అని అడిగాడు. జ్ఞాని జ్ఞానం పొందడం వల్ల అతని దృక్పథంలో గొప్ప మార్పు వస్తుంది. అందువల్ల పరిస్థితులను ఎదుర్కోవడంలో గొప్ప మార్పు కనిపిస్తుంది. కానీ కర్మ చేయడంలో బాహ్యంగా ఏ మార్పు కనపడదు. ఏదైనా చిన్న సమస్య ఎదురైతే అజ్ఞాని వారాల తరబడి బాధపడతాడు. కానీ జ్ఞాని బాధపడడు. ఒక జ్ఞాని ఏదో సమస్య గురించి వినగానే ముందు కంగారుగా ఏమిటి అన్నట్ట. కానీ వెంటనే నిలదొక్కుని తను నేర్చుకున్న జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకుని అయితే ఏమిటి అన్నాడు. అది తేడా అజ్ఞానికి జ్ఞానికి. జీవితంలో అనేక ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. అవి వస్తాయి, పోతూనే ఉంటాయి. ఒక వ్యక్తికి గుండె జబ్బు వచ్చింది. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. అతన్ని ఒక డాక్టర్ నయం చేస్తున్నాడు. ఆ సమయంలో ఆ రోగికి ₹1,00,00,000 లాటరీ తగిలింది. అతని కుటుంబ సభ్యులు ఆయనకి ఈ విషయాన్ని చెవిలో వేయడానికి జంకుతున్నారట. అసలే అంతంత మాత్రంగా కొట్టుకుంటున్నటువంటి అతని గుండె చటుక్కున ఆగిపోయి కూర్చుంటుందేమోనని భయపడుతున్నారు.
విషయం విన్న డాక్టరు వారికి నచ్చచెప్పి తను రోగికి నెమ్మదిగా ఈ శుభవార్త వినిపిస్తాను అని అన్నట్ట. అలా అన్నట్టుగానే ఆ కబురు ఈ కబురు చెప్పి నెమ్మదిగా మీకు ₹1,00,00,000 లాటరీ తగిలితే ఏం చేస్తారు అని అన్నట్ట. అతను తడుముకోకుండా మీ దయ వల్ల ఏదో నేను బతికి బట్టకడుతున్నాను, అందులో 50 లక్షలు మీకు కానుకగా సమర్పించుకుంటాను అని అన్నట్ట. ఆ మాట విని డాక్టర్ గుండె ఆగి మరణించట. డాక్టర్కు షాకు తగిలింది, కానీ జ్ఞానికి ఎలాంటి షాకులు ఉండవు. ఒకవేళ ఏమిటి అని అన్నా కూడా వెంటనే అయితే ఏమిటి అన్న దశకు వచ్చేస్తాడు. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే వాట్ నుంచి సో వాట్ అనే స్థితికి వచ్చేస్తాడు. గీత అంటే ఏమిటి అంటే ఒక ముక్కలో చెప్పాలి అంటే ఏమిటి నుంచి అయితే ఏమిటి దశకు రావడం, వాట్ నుంచి సో వాట్ దశకు చేరుకోవడం. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే. పాంచభౌతికంతో చేయబడినటువంటి ఈ శరీరం పాంచభౌతిక ప్రపంచంతో వ్యవహారం జరిపి తీరాలని అర్థం చేసుకుంటాడు. కొంతమంది ప్రపంచం నుంచి పారిపోతే శాంతి దొరుకుతుంది అని అనుకుంటారు. కళ్ళు మూసుకుని యోగముద్రలో కూర్చోవాలి అని అనుకుంటారు, లేదా నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ ప్రారబ్ధ కర్మ ఎక్కువసేపు ఆ సమాధిలో కూడా కూర్చోనివ్వదు. జ్ఞాని ఇంద్రియాలను ఇంద్రియ విషయాలతో వ్యవహారం నడిపిస్తాడు. ఇంద్రియ విషయ వస్తువులతో వర్తిస్తున్నప్పుడు దానికి తగ్గ ప్రతిచర్య ఉంటుంది అని గ్రహిస్తాడు. ఉదాహరణకు, వాతావరణం వేడిగా ఉంటే చెమట వస్తుంది, వాతావరణం చల్లగా ఉంటే దోమలు కూడా వస్తాయి. వీటిని తప్పించుకోలేం. ఇది ధారయన్ అంటే జ్ఞాని తను చేసే అన్ని వ్యవహారాల్లోనూ ఈ విషయాన్ని గుర్తించుకుంటాడు. తత్వవిత్ యుక్త మన్యేత. తత్వవిత్ అంటే జ్ఞాని, యుక్త అంటే జాగరూకతతో ఉన్నటువంటి వ్యక్తి. జీవితాన్ని యాంత్రికంగా గడిపితే గీత తోడ్పడదు. అదే జాగరూకతతో వ్యవహరిస్తే ఈ జ్ఞానం అన్ని వేళలా తోడుగా ఉంటుంది. అటువంటి వ్యక్తిని యుక్త అని అంటారు. అతను ఎప్పుడూ కూడా ఏం గుర్తుంచుకుంటాడు అంటే, అహం నైవ కించిత్ కరోమి, నేను కొంచెం కూడా ఏమీ చెయ్యడం లేదు, నేను ఆత్మను అని గుర్తుంచుకుంటాడు. ఇక తర్వాత బోధ తర్వాత తరగతిలో చూద్దాం. హరి ఓం తత్సత్.